పక్షమా యేసు ప్రభుని దివ్యక్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా కలువరిలోన పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలుషహర కరుణించితివి కలుషహర కరుణించితివి బాసిల్లెను సిలువలో పాపక్షమా దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికినది నేనే కదా. దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికినది నేనే కదా. మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. బాసిల్లెను సిలువలో పాపక్షమా పాపము చేసి గడించితి మరణం. శాపముగానే నార్చించినది. కాపరివైనను బ్రోచితివి, కాపరివైనను బ్రోచితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. అందులకే భయముందితిని, అందులకే భయముందితిని. బాసిల్లెను సిలువలో పాపక్షమా నీ మరణపు వేదన వృధా కాదు, నామది నీ వేదనలో మునిగే. క్షేమము కలిగెను నా హృదయములో, క్షేమము కలిగెను నా హృదయములో. బాసిల్లెను సిలువలో పాపక్షమా నమ్మిన వారికి కాదనవనియు నెమ్మది నొసగెడిన ప్రభుడవని. నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని. నమ్మితిని నీ పాదంబులను, నమ్మితిని నీ పాదంబులను. బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. ప్రభుని చూద్దాం. కలువరినాథుని వైపు చూద్దాం. వేలాడుచున్న యేసు వైపు చూద్దాం. సొగసైనను
స్వరూపమైన లేని ప్రభు వైపు చూద్దాం. మనస్సు అటు ఇటు వెళ్ళక మనోనిదానము కలిగిన వారమై ప్రభునే తలంచుకున్నాం. ఘోర యాతనమును పొందిన ప్రభుని, ఘోరమైన శ్రమను భరించిన ప్రభుని జ్ఞాపకము చేసుకుందాం. కల్వరి శిలువ పైన వేలాడుచు పలికిన 7 మాటలు, చివరి మాటలు, చివరిగా ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. ఆయనను బంధించడానికి వచ్చిన వారితో చివరిలో మాట్లాడారు. గెత్సెమనే వనములో బహువేదనముతో దుఃఖముతో ఉన్నప్పుడు చివరిగా తన శిష్యులతో మాట్లాడారు. నా కొరకు ఒక గడి అయినా మేలుకొని ఉండలేరా? సిమోను పేతురు, నా కొరకు ఒక గడి అయినా మేలుకొని ఉండలేవా అని ప్రభు శిష్యులను అడిగారు. ఆయనను వారి కన్నులు భారమైనందున ఆయన మాట వారు వినక వారు మత్తులై నిద్రపోయారు. మేలుకొని ఉండలేరా అని ప్రభు వారిని అడిగారు. ఇస్కరియోతు యూదా సైనికులందరినీ తీసుకుని వచ్చి వారికి ముందుగా వచ్చి ఆయనకు ముద్దు పెట్టగా, యూదా ముద్దు పెట్టి నన్ను అప్పగించుచున్నావా అని మాట్లాడారు. యూదాలో ప్రేమ లేదు అని ప్రభునకు తెలుసు. యూదా ముద్దు ప్రేమ ముద్దు కాదు, కపట ముద్దని తెలుసు కనుక ప్రభు మాట్లాడాడు, ఇదిగో నీవు ముద్దు పెట్టి అప్పగించుచున్నావు. ప్రభారి వైపు చూద్దాం. ఆయనను బంధించడానికి వచ్చిన సైనికులతో బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లుగా వచ్చారు. ఎందుకు? ప్రతిరోజు మీ మధ్యనే తిరుగుచున్నాను కదా, మీ మధ్యనే దేవాలయంలో బోధించుచున్నాను, ఎందుకు మీరు నన్ను బంధించలేకపోయారు అని వారితో మాట్లాడారు. కోర్టులోకి తీసుకుని వెళ్ళిన తర్వాత ప్రధాన యాజకుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ, అడిగిన మాటలకు సమాధానం చెప్పారు ప్రభు. బంట్రౌతులలో ఒకడు వచ్చి అరచేతులతో కొట్టి, చెంపల మీద గట్టిగా కొట్టి, ప్రధాన యాజకుడికే బదులు చెబుతావా అని అన్నప్పుడు ప్రభునకు బాధ కలిగింది. అప్పుడు మాట్లాడారు, నేను కాని మాట చెప్పట్లేదు, ఎందుకు కొడుతున్నావు నీవు నన్ను? ప్రధాన యాజకుడు అడిగిన మాటకే సమాధానం చెప్పాను కదా, ఎందుకు కొట్టుచున్నావన్నా. కోర్టులో లేని నేరాలు ఆయన మీద వేసినప్పుడు మౌనముగా ఉన్నాను. ఏ రోజు దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు, నీవు యూదుల రాజు అంటే, నేను రాజును, అవును నీవు అన్నట్లే అన్నాడు. పిలాతు, నీవు రాజువా అంటే నీవన్నట్లే అన్నాడు.
చివరిగా ప్రభు మాట్లాడిన మాట, మొయ్యలేని సిలువను మోసుకుని వెళుచున్నప్పుడు యెరూషలేము కుమార్తెలు గుండెలు బాదుకుంటున్నారు, ఏడ్చుచున్నారు, కన్నీళ్లు కార్చుచున్నారు. కన్నీళ్లు కార్చుచున్న యెరూషలేము కుమార్తెల వైపు చూసి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడువుడి అన్నారు. యెరూషలేము కుమార్తెలతో ప్రభు మాట్లాడారు. కడకు శిలువ మీదకి తీసుకుని వెళ్ళి 2 చేతులు జత చేసి, 2 పాదాలు జత చేసి, మేకులు కొట్టి వేలాడదీసిన తర్వాత మొట్టమొదటి మాట మాట్లాడారు. 7 మాటలలో మొదటి మాట, శిలువ కర్రపై వేలాడుచున్న ప్రభువు బంధింపబడినప్పటి నుండి మాట్లాడిన మాటలు కొన్ని కనబడుచున్నాయి. ప్రధానముగా 7 మాటలు, 7 మాటలు పలికినావా ప్రభువా, 7 ముఖ్యాంశములు ఎరుక పరచితివా, 7 మాటలు ప్రభువా, 7 ముఖ్యాంశములు ఎరుక పరచితివా, 7 మాటలు దేవుండావు కానీయడానా, నిన్ను తీపి చంపువారి క్షమింపగలవా, జీవమయుండానియడాలా, నిన్ను చావు దెబ్బలు గొడ్డ సహింపగలవా, 7 మాటలు పలికినావా. నీవు దేవుడవు కనుక నేను తిప్పు చంపువారిని క్షమింపగలవా? మనిషి అయితే క్షమించలేడు. మనిషి అయితే మాటకు మాటే, మనిషి అయితే దెబ్బకు దెబ్బే, మనిషి అయితే కీడుకు కీడే. నేను సహించుకోలేనంటాడు, నేను ఓర్చుకోలేను అంటాడు, నేను క్షమించను అంటాడు. మనిషిగా కనబడుచున్నావు కానీ నీవు మనిషివి కాదయ్యా. నీవు దేవుడవు కనుక ఎంతగా కొట్టినను, నిన్ను బంధించి ఈడ్చుకొని వెళ్ళినను, కోర్టులో నిలబెట్టి అరచేతులతో కొట్టినను, నీ ముఖము పైన ఒమ్ములు వేసినను, కళ్ళకు బట్ట కట్టి పిడికలతో గుర్తినను, లేని నేరాలు అని నీ పైన వేసినను, 39 కొరడా దెబ్బలు వీపంతా చీలిపోవునట్లుగా, నాగలి దున్నినట్లుగా నీ దేహమంతా కొరడాలతో చీల్చినను, తలపై ముళ్ళ కిరీటము,
తగిలించి తల మీద గట్టిగా కొట్టినను మొయ్యలేని శిలువ భారాన్ని నీ భుజం మీద ఎత్తి మొయ్యలేక తూలిపడుచున్న నిన్ను కొట్టినను, కాళ్ళతో తన్నినను. సిలువను కొండ మీదికి తీసుకుని మోసుకుని వెళ్ళిన తర్వాత 2 చేతులలో మేకులు కొట్టినను, 2 పాదములు జత చేసి మేకులు కొట్టినను. ఎంత బాధ పెట్టిన వారిని ఎంత ప్రేమతో పలుకుచున్నావయ్యా తండ్రి. వీరేమి చేయుచున్నారో వీరెరుగురు అంటున్నావే. ఎంత ప్రేమ ఉన్నది నీ మాటలో, ఎంత ప్రేమ నీ పలుకులో, ఎంత క్షమాపణ. క్షమించుటకు సిద్ధమైన దేవుడు అని బైబిల్లో వ్రాయబడినట్లుగా నీ మనస్సే క్షమాపణ. నీవు క్షమించకపోతే మానవుని బ్రతుకు లేదయ్యా. ఎన్ని పాపాలు చేస్తున్నను మనిషిని క్షమిస్తున్నావు. ఎంతగా నిన్ను గాయపెట్టినను క్షమిస్తున్నావు. కొందరు నిన్ను నమ్మి ఇంకను పాపమును విడువక పాపములోనే ఉంటూ మరలా నిన్ను సిలువకు వేస్తున్నారు. నిన్ను మరలా సిలువ వేసి ఉన్న పాప జీవినయో అని దైవజనులు పాడినట్లుగా అట్టి వారిని క్షమించుచున్నావు. క్షమించకపోతే శిక్ష వారి మీదికి వస్తుంది అని ప్రేమ చూపి, ఓ ప్రేమామయుడా నీ ప్రేమ ఎంత గొప్పది. క్షమించుచున్నావు. ఆ రోజున నిన్ను బాధ పెట్టిన వారిని క్షమిస్తున్నావు. నేను క్రైస్తవులుగా ఉండి నిన్ను బాధ పెట్టుచున్న వారిని క్షమించుచున్నావు తండ్రి. క్షమించుటకు నీ మనస్సు ఎప్పుడు సిద్ధమే. క్షమించుటకు సిద్ధమైన దేవుడు, క్షమించుటకు సిద్ధమైన తండ్రి. ఎంత గొప్ప తండ్రి మాకు కలిగినందుకు, మేమెంత ధన్యులమో. క్షమించే దేవుడు. పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు అన్నావు. ఎందరినో క్షమించావు. పాపాత్మురాలైన స్త్రీని రాళ్లతో కొట్టుచు మీ దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు మీలో పాపము లేనివాడు ఎవడో రాయివేయమన్నావు. అందరూ పాపులే. పాపము లేని వారు మీరొక్కరే. మీలోనే పాపము లేదు. మీరే ఆమెను శిక్షించగలరు. అమ్మా, ఎవరును నిన్ను శిక్షించలేదా? నేను నిన్ను శిక్షించను. శిక్షించే అధికారము నాకు ఉన్నను. నేను నిన్ను శిక్షించను. ఇక నీవు సమాధానము గలదానవై పొమ్ము. ఇక పాపము చేయకు అని పంపించావు కదయ్యా. ఎందరినో క్షమించావు. నిన్ను అధికముగా ప్రేమించి నీ పాదాల మీద కన్నీళ్లు కార్చి కన్నీళ్లతో తన పాపాలు ఒప్పుకొని నీ పాదాలను కన్నీళ్లతో తడిపిన ఆ స్త్రీని, ఈమె అధికముగా నన్ను ప్రేమించినది కనుక ఈమె అధిక పాపములన్నీ క్షమింపబడి ఉన్నవి అన్నా. పాపాత్ముడైన జక్కయ్య ఇంటికి వెళ్ళావు. అందరూ సనుగుకున్నాడు. ఈయన పరిశుద్ధుడయుండి పాపాత్ముని ఇంటికి వెళ్ళాడే. నీ అడుగు పెడితే పాపి పరిశుద్ధుడే. నీ అడుగు పెడితే పాపము వదిలిపెట్టవలసినదే. వెంటనే వదిలిపెట్టాడు జక్కయ్య. ఈ పాపపు సొమ్ము, ఈ పాపపు బ్రతుకు నాకు వద్దయ్యా. ఎవరి దగ్గర అన్యాయం చేశానో దానిని నేను మరలా తిరిగి వేస్తాను అన్నాడు. నీలో ఎంత క్షమాపణ ఉన్నది తండ్రి. ఎంత
ఎంత పాపినైనను చేర్చుకోగలిగిన దేవుడు, ఎంత పాపినైనాను యేసు చేర్చుకొనును. ఎంత పాపమైనా ఎట్టి పాపమైనా అంతయు దేవుని కవగానంబే. చేతులెత్తి ఆ దినమున నీవు క్షమించావు. నేను కూడా నిన్ను ఎంతో బాధ పెట్టుచున్నాను. నా మాటలతో నిన్ను నమ్మి నీ శరీర రక్తాలు పుచ్చుకొని నా నోటితో నేను మాట్లాడే చెడ్డ మాటలు నీకు మరలా శ్రమయే, సిలువయే. నా నోటితో తినకూడనివి, త్రాగకూడనివి త్రాగడాన్ని బట్టి నీకు మరలా శ్రమయే. నా చేతులతో నేను చేయకూడని పనులను బట్టి మరలా నిన్ను సిలువకు వేస్తున్నాను. నా తలంపులతో నేను ఆలోచించుచున్న చెడు తలంపులను బట్టి నీకు మరలా సిలువకు వేస్తున్నాను. నా పాదములతో నేను నడిచిన చెడు మార్గమును బట్టి నీకు మరలా సిలువ వేస్తున్నాను. ఆ దినమును క్షమించావు తండ్రి. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమన్నావు. నన్ను నీవు క్షమించే దేవుడు. చేతులెత్తడగా నన్ను క్షమించవయ్యా. మౌనముగా ఉండవద్దయ్యా. నన్ను క్షమించుకుంటా, నా దోషములను క్షమించు, నా అతిక్రమములను క్షమించు. నేను నిన్ను మరలా ఎంతగా బాధ పెట్టానో నా ప్రవర్తనతో, నా పాపమంతటిని క్షమించుమునైనా క్షమించుము. జీవామయుండా నీ ఎడాల నిన్నో చావు దెబ్బలు గొట్ట సహింపగలవా. నీవు జీవము మరణమును కూడా నిన్నేమయో చేయలేదు. అందుకే నీవు అనుకున్నావు, ఎంత కొడతారో కొట్టండి, ఎంత గాయపరుస్తారో గాయపరచండి. మీరెంత గాయపరిచినా శుక్రవారమే, మీరెంత బంధించినా శనివారమే, ఆదివారం అన్ని గెలుచుకుని వస్తాను. అన్నిటినీ ఓడించి సజీవుడనై వస్తాను. నాలో జీవమున్నది, నన్ను మీరు చంపలేరు, నా జీవమునేమీ చేయలేరు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అని వ్రాయబడింది బైబిల్లో. మీరెంత కొట్టినా నాలో జీవమున్నది, జీవముతో అన్ని జయించుకుని వస్తాను. నీవెంతైనా కొట్టుకోండి, నీవు జీవమయునందున చావు దెబ్బలు కొడితే సహించుకున్నావు. మేమైతే నీవు కొట్టిన దెబ్బల్లో, నీవు తిన్న దెబ్బల్లో ఒక్క దెబ్బకే చచ్చిపోతామయ్యా. ఒక్క దెబ్బకే మా ప్రాణం పోతుంది. తలకు ముళ్ళ కిరీటం పెడితేనే మా ప్రాణం పోతుంది. ప్రక్కలో పొడిస్తేనే మా ప్రాణం పోతుంది. ఒక్క కొరడా దెబ్బ కొడితే మా ప్రాణం పోతుంది. అన్ని దెబ్బలు భరించావు. నీవు జీవము గనుక మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడన్నావు గనుక, ఓ సజీవుడా, ఎంత గొప్ప తండ్రిని కలిగి ఉండే భాగ్యము నాకు దయచేసావు, మాకు దయచేసావు. మేమెంత ధన్యులమో. చేతులెత్తి స్తోత్రము చేద్దాం. ఓ జీవమయున్న తండ్రి, స్తోత్రములు సజీవుడమైన తండ్రి, స్తోత్రములు.
తండ్రివైన తండ్రి స్తోత్రములు, కుమారుడైన తండ్రి స్తోత్రములు, పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రములు. ఓ జీవమైన తండ్రి, ఓ సజీవుడమైన తండ్రి, మరణాన్ని జయించగలిగిన తండ్రి, మరణపు ముళ్ళను విరిచిన తండ్రి, యుగ యుగాలు సజీవుడమైన జీవము కలిగిన దేవా, జీవము కలిగిన నిన్ను, జీవము కలిగిన నీ సన్నిధిని కలిగి ఉండే భాగ్యము మాకు దయచేసావు. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. మరణమును జయించినావా, మరణములను విరచినావా, మరణమును జయించినావా, మరణములను విరచినావా, మహిమతోడా రానయున్నావా. మాదు చింతలు తీర్చినావా. అందరూ చేతులెత్తి పాడండి. మహిమతోడా రానయున్నావా దేవా, మాదు చింతలు తీర్చినా దేవతనయా క్రీస్తునాథుడా. అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, దేవలోకము పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, ప్రాణదానము లోకము తెరచినా, ప్రాణదానము చేసినా దేవా, పరలోకము తెరచినా. అన్నదానాన్ని చేస్తాం. వస్త్రదానము చేయగలరేమో, అన్నదానము చేయగలరేమో, వస్తువును దానము చేయగలరేమో, ఇక దేనినైనా దానము చేయగలరేమో గాని ప్రాణాన్ని ఎవరు చేయగలరయ్యా? బంగారాన్నైనా ఏదాన్నైనా దానము చేయగలరేమో, ప్రాణదానము చేసిన వారు మీరొక్కరే తండ్రి, మీరొక్కరే తండ్రి. ఎంత ప్రేమ ఈ పాపి మీద. స్తోత్రములు, స్తోత్రములు. మేమేమి ఇవ్వగలము తండ్రి? నీకు ఏమిస్తామని ప్రేమించావయ్యా? ఎందుకయ్యా మా మీద ఇంత ప్రేమ? ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన
ప్రేమతోనే క్షమించావు. ప్రేమ లేకపోతే క్షమిస్తావా? ప్రేమ అనేక దోషములను కప్పును. ప్రేమ అనేక దోషములను కప్పును. ప్రేమ గాయపరుస్తుంది, గాయములను పొందుతుంది తప్ప గాయము చేసేది కాదు. నీ ప్రేమ ఎన్ని గాయాలైనా ఓర్చుకునే ప్రేమ నీ ప్రేమ. ఒకరిని గాయపరిచేది కాదు. మానవుని ప్రేమ అయితే గాయపరిచే ప్రేమ, గాయమైతే ఓర్చుకోలేని ప్రేమ. నీ ప్రేమ ఎన్ని గాయాలైనా, నీ దేహమంతా గాయాలైనా నీలో ప్రేమతోనే క్షమించావు, ప్రేమతోనే ఓర్చుకున్నావు. ఎలా వర్ణించగలమయ్యా నీ ప్రేమ? ఏమని వర్ణించగలము తండ్రి? జ్ఞానమునకు మించిన ప్రేమ వర్ణించలేక ఎందరో కవులు వారు వర్ణనకు అందక వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. నీ ప్రేమ వర్ణనాతీతము తండ్రి. స్తోత్రములు 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 స్తోత్రం. అందరూ చెప్పండి, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. కొద్ది నిమిషాలు మౌన ధ్యానం ప్రభుని చూద్దాం. మౌనముగా ఆ ప్రేమామయుడవై, ఆ క్షమమూర్తివై మౌన ధ్యానం ప్రభుని చూద్దాం.